సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బేగంపేటలో ఉన్న ఉడిపి రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. సో మన వెనకాల ఉన్నది మెట్రో అనమాట. మెట్రో నుంచి జస్ట్ ఒక 4 అడుగులు వేయగానే మనకి ఉడిపి హోటల్ అయితే ఉంటుంది. సో లెట్స్ గో, చూద్దాం ఎలా ఉంటుందో ఫుడ్ అయితే. ఇదిగోండి నందిని ఉడిపీస్ వెజ్ అనమాట. బిల్ కౌంటరు. నేను వచ్చేసి కాంబో రైస్ తీసుకున్నా, 100 రూపీస్ అంట. సో చూద్దాం ఎంత వస్తుందో ఫుడ్ అయితే. సో రైస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, చూద్దాం ఎలా ఉంటుందో. అంతా ఓపెన్ కిచెన్. కూరగాయలు చూస్తున్నారు కదా, అందులో ఉంది కదా కూరగాయనే. సో ఇప్పుడు అదే మంది కాంబో రైస్ 100 రూపాయలు పెట్టుకుంటే మనకు వచ్చింది అయితే లైక్ సాంబార్ అని వచ్చింది, అండ్ టమాటా రైస్, కర్డ్ రైస్, అండ్ 1 టైప్ ఆఫ్ కర్రీ, అండ్ పెరుగు, అది వచ్చేసి పచ్చడి అనమాట. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూసి చెప్తాను. అండ్ ఈ నందినీస్ ఒక ఉడిపి హోటల్ బయట టిఫిన్ సెక్షన్ ఉంది, లోపల రెస్టారెంట్ సెక్షన్ ఉంది. సో రెస్టారెంట్ సెక్షన్ ఇంటీరియర్ చూపిస్తాను చూడండి. నందినీస్ యొక్క ఇంటీరియర్స్ అయితే ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మన ఫుడ్ వచ్చిన కాంబో రైస్ అయితే ఇదనమాట. అండ్ ఫస్ట్ అయితే నేను స్పూన్ తీసుకొని టమాటా రైస్ చూస్తున్నారు కదా, ఇది టమాటా రైస్. ఫస్ట్ ప్లెయిన్ రైస్ తిందాం, ఎలా ఉంటుందో చూద్దాం. ప్లెయిన్ రైస్ ఎలా ఉందంటే లైక్ బగారాన్ అలా ఉందన్నమాట. ఆఫ్టర్ దట్ కొంచెం 4 వేసుకుంటున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. యా, కర్రీ కూడా బాగుంది, వెజ్ ఐటమ్ అంతా ఇది. సో బాగా అనిపించింది నాకు. పడుతుంది టమాటా రైస్ చాలా బాగుంది. టమాటా రైస్లో ఇంకోటి ఏంటంటే జీడిపప్పులు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో 1 by 1 తిందాం అనమాట. ఇప్పుడైతే ఆవకాయ పచ్చడి వచ్చాడు, ఆవకాయ దాన్ని ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఆవకాయ తినగానే సడన్గా నాకు మా హాస్టల్ డేస్ గుర్తుకొచ్చేసి. చాలా బాగుంది, ఆవకాయతో కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇదే అయ్యేది కాదు గురు. టమాటా రైస్కి అయితే మనం చాలా బాగుంది. అండ్ దాన్ని ఇప్పుడు లైక్ సాంబార్ రైస్ ఇది టోటల్గా. సో చాలా కన్సిస్టెంట్ థిక్గా కలిపేస్తున్నాడు సాంబార్ని. సో ఎలా ఉంటుందో. దీని పైన టాపింగ్స్ వచ్చేసి కారా చేస్తున్నాడు, చూద్దాం ఎలా ఉంటుందో. వా, లైక్ కప్లో కన్సిస్టెన్సీ ఎంత వచ్చిందో చూపిస్తానండి. ఇప్పుడు ఈ కప్పులో ఉన్న సాంబార్ రైస్ దీంట్లో వేస్తే మనకి ప్లేట్లో ఇంత వస్తుందన్నమాట. కానీ 3 ప్లేట్లు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. లెట్స్ ట్రై సాంబార్ రైస్ ఎలా ఉందో. ఫస్ట్ ఎంటీ, అది పోయింది గైస్, చాలా బాగుంది. ఇప్పుడు లైట్గా పికిల్ వేసుకున్నది ఏంటో చూద్దాం. అబ్బా, సాంబార్ రైస్ ఇట్లా గొంతులో వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది.
ఆహా. ఆహా. యాక్చువల్గా దీనికి టోకన్ బయట ఇస్తారనమాట. ఇందాక చూపించాను కదా. సో బయట టోకన్ తీసుకొని లోపలికి వచ్చి కూర్చున్నామంటే మనకి వెయిటర్స్ తెచ్చి ఇచ్చేస్తారు. లేదు అంతసేపు నేను ఆగలేను అనుకుంటే మనమే టోకన్ అక్కడ లోపల ఇచ్చామంటే వాళ్ళే ఫుడ్ ఇచ్చేస్తారు మనకి. నేను మనమే తీసుకొచ్చుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ 3 ఐటమ్స్లో జీడి చాలా ఎక్కువ వేసాడు. బా చెత్త కొట్టేస్తుందా. కొంచెం నేను తీసుకున్నా. మనకి కర్రీతో పాటు మజ్జిగ కూడా ఇచ్చాడు. ఎలా ఉందో చూద్దాం జస్ట్. చాలా బాగుంది ఫుడ్ అయితే. లైక్ మనం ఫుడ్కి పెట్టింది 100 రూపీస్ కాంబో, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి 3 బౌల్స్ ఆఫ్ రైస్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసి టమాటా రైస్ లైక్ బకారన్నంలా ఉంది. రెండోది వచ్చేసి సాంబార్ రైస్. మూడోది వచ్చేసి పెరుగన్నం. అందులోకి చట్నీ ఇచ్చాడు అండ్ శనగల కూర ఇచ్చాడు అండ్ మజ్జిగ. అండ్ మనం ఉన్న అంబియన్స్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ మన వాళ్ళ సర్వింగ్ ఓకే బాగానే ఉంది. అండ్ రేటు 100 రూపాయలు బయట తిన్న మీరు సాగే. సో అఫీషియల్గా ఉంది, చాలా బాగా అనిపించింది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా బేగంపేట దగ్గరలో మెట్రో పక్కనే ఉంటున్నాం అన్నమాట. మెట్రో జస్ట్ నడుచుకుంటూ వచ్చేయచ్చు. సో ఇన్ కేస్ ఎవరైనా వస్తే డెఫినెట్గా కాంబో మీల్స్ ట్రై చేయండి, 100 రూపీస్. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ కొంచెం సపోర్ట్ కావాలి మీ నుంచి. సో అదనమాట ఈ వీడియోకి. ఫైనల్గా రేటింగ్ వచ్చేసి మీకు ఫుడ్ టేస్ట్ వచ్చేసి 3.75 అండ్ సర్వింగ్ వచ్చేసి 3 స్టార్ అండ్ అంబియన్స్ వచ్చేసి 3.85 అలా ఇవ్వచ్చు. సో టోటల్గా అయితే నేనైతే సాటిస్ఫైడ్ అయ్యా. డెఫినెట్గా మీరు వస్తే సాటిస్ఫై అవుతారు. నేను తిన్న మీల్స్ అయితే చాలా బాగుంది.